కూటమిలో పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రాజకీయం రసవత్తరంగా మారింది. పోటీలో ఎవరు ఉండబోతున్నారనేది రోజు రోజుకు హీట్ పుట్టిస్తోంది. బరిలో ఉండేది తానే అంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు. తన పోటీ ఎక్కడ అనేది 48 గంటల్లో తేలుతుందని నిన్న ప్రకటించారు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు. అయితే స్వతంత్ర అభ్యర్థిగా తాను వెనక్కి తగ్గబోనని అంటున్నారు మాజీ ఎమ్మెల్యే శివరామరాజు. ఉండి నియోజకవర్గానికి 2019లో ఇన్ని ఒడిదుడుకులున్నా ఈ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నాకు అవకాశం ఇచ్చారు. మరి సిట్టింగ్ ఎమ్మెల్యే నాకు ఒక నమ్మకం ప్రజలకు ఉంది. అదేవిధంగా మేము నాయకుడిని నమ్ముతున్నాం. ఆ నమ్మకం ఒమ్ము కాదని పూర్తి స్థాయిలో ఇంకా ప్రగాఢంగా నమ్ముతా ఉన్నాం. పూర్తి స్థాయిలో ఎట్టి పరిస్థితుల్లో నా యొక్క కంటిన్యూ అవుతుంది. ఈ కార్యక్రమం కంటిన్యూ చేస్తూనే నేను రాబోయే రోజుల్లో నామినేషన్ కూడా సంసిద్ధంగా అవుతా ఉన్నాను. 48 గంటలు వెయిట్ చేయమ్మా. ఇన్నాళ్ళు వెయిట్ చేసాం. 48 గంటలు వెయిట్ చేయండి. నాకు ఇప్పుడు తెలుగుదేశం ఇంతమంది జన సైనికులు ఉన్నారు. నాకు ఇంకేంటి భయం? నేను ప్రజాక్షేత్రంలో చట్టసభల్లో ఉంటా. అది లోక్సభ, శాసనసభ. అనదర్ 48 hours. రఘురామకృష్ణరాజుని ప్రత్యర్థి కింద ఎప్పుడు నేను అనుకోలేదు. ఆయన ఇప్పుడు ఎంపీ కింద వస్తారని నర్సాపురం అనుకున్నాం. ఆయన నర్సాపురం రాలేదు. ఆయన ఇంచేపు ఆయన్ని పెద్ద స్థానంలోనే చూసాం. ఎంపీ కింద వస్తారనుకున్నాం, రాలేదు. ఆయన మరి ఎక్కడ ఏ ప్లేస్లో వస్తున్నారన్నది మాకు తెలియదు. అది అధిష్టానాలు నిర్ణయం తీసుకోవాల్సింది. అదేవిధంగా నేనైతే నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తున్నాను.